హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా గుండ్లపల్లి. ఈరోజు కొన్ని టిప్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తెలియని వారి కోసం మాత్రమే. నచ్చితే ఎండింగ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇక్కడైతే ఎగ్ పగిలిపోయింది, చేయి జారి మా బాబు పడేశాడు. అక్కడ మొత్తం ఒక క్లాత్తో కానీ టిష్యూతో కానీ దేనితోటైనా క్లీన్ చేసి తర్వాత వెనిగర్ వేసినట్లయితే ఎగ్ స్మెల్ అనేది రాదు. తర్వాత నార్మల్ ఫ్లోర్ వాటర్ వేసి మాఫ్ కొట్టేసినట్లయితే నీట్గా అవుతుంది, స్మెల్ అనేది ఉండదు. మన ఫ్లోర్ పైన ఆయిల్ మరకలు పడ్డా, చేయి జారి ఏదో ఒకటి ఒలిగిపోతుంది కదా, అలాంటప్పుడు పై ఆయిల్ తీసేసినా కూడా అక్కడ జిడ్డుగా అలాగే ఉండిపోతుంది. లేదా మనము పిండి వంటలు చేస్తున్నప్పుడు చుట్టూరా చిల్లి పడిపోతుంది కదా, అలాంటప్పుడైనా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ ఏదైనా ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, గోధుమ పిండి, మైదా పిండి, బియ్యం పిండి ఏదైనా కొంచెం చల్లి ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత అంత దగ్గరకని తీసేస్తే చాలా నీట్గా క్లీన్గా అయిపోతుంది. ఆయిల్ మరకలు కనిపించాయి కూడా, జారుతామని స్లిప్ అయి పడిపోతామేమో అనే భయం కూడా ఉండదు. ఇలా ట్రై చేయండి. చాలామందికి ఈ టిప్స్ తెలిసినవే, తెలియని వారి కోసం అయితే నేను చెప్తున్నాను. థర్డ్ టిప్ వచ్చేసి, మిగిలిపోయిన పిండిలు ఏదైనా మనం రేషన్ బియ్యంతో ఎక్కువగా పట్టించినప్పుడు బియ్యం పిండే కానీ, గోధుమ పిండే కానీ, మైదా పిండే కానీ ఉంటుంది కదా, పురుగు పట్టిపోయిన స్మెల్ వచ్చినా కూడా దాన్ని యూస్ చేయము. దాన్ని మనము రీయూజ్గా ముగ్గులో కలిపి వేసుకున్నట్లయితే ముగ్గు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్లోర్ పైన కానీ వాకిట్లో వేసినా కూడా ముగ్గు చెదరకుండా ఉంటుంది.